ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. ఇవాళ ఒక ఇన్సిడెంట్ అయింది. ఏమైందిరా? నేను కిందికి వెళ్ళి నా బండి స్టార్ట్ చేయగానే మా వాచ్మ్యాన్ గారి దగ్గరకు వచ్చి, భయ్యా తుమారో బుల్లెట్ బైక్ అచ్చా దిక్రా, కిదర్ కిదర్ గయా అన్నాడు. కిదర్ గయానా? పక్కన బేకరీ లేకపోతే మెడికల్ షాప్. ఇంతే నేను నా బండిని యూజ్ చేసింది. చక్కగా చెప్పాలంటే హైదరాబాదే తిరగలేదు సరిగ్గా బండి పైన. సరే వాడు అన్నాడు, క్యా భయ్యా తుమ్ అంటే, క్యా భయ్యా తుమ్మా? అదే నీ ప్రాబ్లం ఏందిరా నాకు చెప్పు అంటే ఏమంటుండే తెలుసా, ఆ బండి నా చేతిలో ఉండంటే ఇప్పటివరకు నేను సగం ఇండియా తిరుగుతుండే అన్నాడు. ఏం చేద్దామంటావు మరి? నువ్వు తిరుగుతావురా బాగానే, నువ్వు బీహార్ నుంచి వచ్చినావుగా, నీకు రూల్స్ ఉండవు. మాకుంటాయిరా రూల్స్, 100-200 రూల్స్ ఉంటాయి. కానీ వాడు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. నా బండి నేను మంచిగా యూజ్ చేయలే, ఈసారి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. నేను కూడా రోడ్ ట్రిప్ స్టార్ట్ చేస్తా. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. కానీ ఫస్ట్ దానికి పర్మిషన్ తీసుకోవాలి కదా, ఫ్యామిలీ పర్మిషన్స్ తీసుకుందాం. ఏముంది, ఒప్పుకుంటారు. నాకు తెలుసు మా ఫ్యామిలీ గురించి. అక్క నేను ఒకటి అడుగుతా, దానికి ఒప్పుకోవాలి నువ్వు. నేను రోడ్ ట్రిప్ పోదాం అనుకుంటా. వద్దు నాన్న. రోడ్ ట్రిప్ అక్క, ఏం కాదు, ఇక్కడనే ఇదే లే లదాఖ్ ఉంటుంది కదా, ఏం కాదు, ఇక్కడనే ఇదే లే లదాఖ్ ఉంటుంది కదా, ఏం కాదు, లే లదాఖ్ ఉంటుంది. వద్దు నాన్న, అస్సలు వద్దు. కానీ బండి ఉన్నదే దానికి అక్క. బండి ఉందని రోడ్ ట్రిప్ కొట్టారా? అర్థం ఉందా? ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది, ఇట్స్ ఓకే, ఇంకో అటెంప్ట్ చేద్దాం. నేను లే లదాఖ్ అట్లా రోడ్ ట్రిప్ వెళ్దాం అనుకో. లే లదాఖ్, లదాఖ్ లదాఖ్ కాశ్మీర్ బండి పైన. ఎందుకు వెళ్ళద్దా? 24 years వచ్చినా ఇంకా పోవద్దా? బైక్ పైన పోతారు. So this is my Royal Enfield Classic 350 Airborne Blue, which I used it for milk packets and curd packets. చాలా దారుణంరా ఇది. అదేంటంటే ఇప్పటికీ ఎవరైనా బండి నడిపినా సూపర్ మెయింటైన్ చేసిన బండి అంటారు, కానీ నిజానికి ఏంటంటే ఆ బండిని అసలు నేను యూజే చేయలేదు, అందుకే అంత బాగుంది. ఇలా ఒకసారి మన బండి సౌండ్ విందాం. లెట్స్ గో. సూపర్ సూపర్ ఉంది. ఇట్స్ రోరింగ్ లైక్ ఎనీథింగ్. ఇంత మంచి బండిని, అదే ఒక డైలాగ్ ఉంటుంది కదా, బంగారపు ఉండిని చిల్లర వేయడానికి వేసుకున్నారా చిల్లరోడా అని తిరుగుతుంది బండి నన్ను. బంగారపు హుండీని చిల్లర వేయడానికి పెట్టుకున్నారు. బాధపడక్కడ బడ్డీ, రేపటి నుంచి మనం ఇద్దరం కలిసి ట్రిప్స్కి వెళ్దాం, ఓకేనా? కానీ నీకు చాలా చేంజ్ ఓవర్ చేయాలి, చేద్దాం. దీక్షా పర్వం